దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. మీ దయను బట్టి నాయన కృపను బట్టి ప్రార్థిస్తున్నాను. గడిచిపోయిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. పాడిన పాటల్లో మీరు తోడుగున్నారు నమ్ముచున్నాను. అలాగే తీసుకొచ్చిన బిడ్డల కొరకు స్తుతులు, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి, సహాయం చేయండి. చీకటి శక్తులు, అంధకార శక్తులు లయపరచండి. ఈ స్థలంలో మీరుండి ఘనత మహిమ ప్రభావాలు పొందండి. ఆయా ప్రాంతాల నుంచి లైవ్లోనూ ఫేస్బుక్లోనూ కాన్ఫరెన్స్ కాల్లో ఎవరైతే వాక్యం వింటున్నారో వినే ప్రతి బిడ్డని దర్శించి వాక్యం మీద దృష్టి పెట్టినట్టుగా సహాయం చేయ ప్రభా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్న సెలవిచ్చారు. మీ వాక్యమునకు నా కొరకు నా తన అనేక మంది ఆశ కలిగి మీ సన్నిధికి తీసుకురండి. స్థలంలో నాయన వినగలిగిన చెవులు, గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేసి వాక్యం మీద దృష్టి పెట్టక సహాయం చేయమని, అల్ల నరికటి నిద్రాత్మ బంధించి విసుకరాత్మ లేకుండా చేయమని, అభ్యంతరాలు ఆటంకాలను తొలగించమని మా ప్రభువును మా రక్షణను యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 21వ అధ్యాయము 34 వచ్చి నుండి చదువుకుందాం. 21వ అధ్యాయము. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్టు, మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. చూడండి, ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి ఆకస్మికముగా వచ్చును. చాలండి. చూడండి, ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాలు, మాట్లాడుకున్న విషయాల్లో ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించిన కాలంలో ఆయన దేవాలయంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవాలయంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పేద ఎదవరాలు 2 కాసులు తీసుకొచ్చి ఆ యొక్క కానుక పెట్టెలో వేసింది. అప్పుడు ప్రభువారు ఈ పేద ఎదవరాలు మీ అందరికంటే ఎక్కువ వేసిందని చెప్పి మాట్లాడి, మీరందరూ కూడా మీ సమృద్ధిలో వేశారు, కానీ ఈ పేద ఎదవరాలు మాత్రము ఆమె జీవనం అంతా వేసింది. అందుకనే చూడండి, మీ అందరికంటే ఆమె ఎక్కువగా ఇచ్చేసిందని చెప్పి మాట్లాడుకుంటూ వస్తూ ఆ సందర్భాన్ని మాట్లాడుతూ, తరువాత ఆ సందర్భాన్ని మాట్లాడినప్పుడు కొంతమంది చూడండి, ఆ మందిరంలో ఉన్నవారు కొంతమంది ఏం చేశారంటే ఆ రాళ్ళు, ఆ మందిరంలో కట్టబడిన రాళ్ళు ఇవన్నీ కూడా చూపిస్తూ చక్కగా ఈ యొక్క మందిరం ఎంత శృంగారంగా ఉందో, రాళ్లతో, అందమైన రాళ్లతో కట్టబడింది. చక్కగా
అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ చూడండి చక్కగా కట్టబడిందని చెప్పి దేవాలయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఈ కట్టడాలు, ఈ యొక్క దేవాలయాలు, ఈ యొక్క ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు, మంచిదే, కానీ అవి ఉండకుండా ఇక్కడ ఉండకుండా చూడండి పడు దినములు వస్తాయి అని యేసుక్రీస్తు వారు చూడండి వారితో మాట్లాడుతున్న సందర్భాల్లో వారు కొన్ని ప్రశ్నలు అడుగుతారండి. ప్రభువా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, తర్వాత మీ యొక్క రాకడకు సూచనలు ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి, తర్వాత ఇటువంటి కార్యాలు ఎప్పుడు జరుగుతాయి ప్రభు అని చెప్పి ప్రభువుని ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఏం చెప్పుకొచ్చారంటే, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, అక్కడక్కడ గొప్ప భూకంపములను, కరువులు జరుగుతాయి, తెగుళ్ళు వస్తాయి, ఆకాశము నుండి మహాభయోత్పములను, గొప్ప సూచనలను పుట్టుకొస్తే తర్వాత ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలత్కారంగా పట్టి నా నామం నిమిత్తం మిమ్మల్ని రాజుల ఎదుటను, అధికారుల యొద్దకును, అధిపతులు తీసుకొని పోయి సమాజ మందిరంలోనూ సరసాలను అప్పగించి హింసింతురు అని చెప్పి ఇవన్నీ బోధించుకుంటూ ప్రభు చెప్పుకుంటూ వస్తూ, ఇవి సాక్షార్థమై మీకు సంభవించును, కాబట్టి మేమేం సమాధానం చెప్పుదామని చెప్పి మీరు భయపడద్దు, చింతపడవద్దు, మీ మనసులో నిశ్చయించుకొనుడి, చింతపడద్దని మీ మనసులో నిశ్చయించుకొనుడి అని మాట్లాడి, ఏమండి అని మాట్లాడుకుంటూ వస్తూ మీరు ఈ విధంగా చూడండి ఏమి సమాధానం చెప్పాలని చెప్పి మీరు అనుకోవద్దు, దేవుడు మీకు వారి ఎదుట సమాధానం ఏదో వస్తాడని చెప్పుకుంటూ వస్తూ ఇవన్నీ చూడండి నా నామం నిమిత్తం మీరు ఇట్లా హింసలు పొందుతారు, బాధలు పడతారు, కష్టాలు వస్తాయి, వారిలో మీరు తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను అప్పగించబడతారు, వారు మీలో కొందరిని సంపింతురు, నా నామ నిమిత్తం మీరు మనుషులందరి చేత దేశం పడతారు, కానీ మీ తల వెంట్రుకలు ఒకటి కూడా రాలదు అని చెప్పి మాట్లాడి ఏమన్నారు, మీరు మీ ఓర్పు చేత మీరు మీ ప్రాణములు దక్కించుకుంటారని చెప్పుకుంటూ వస్తూ ఇవన్నీ కూడా చూడండి యేసుక్రీస్తు వారు బోధించుకుంటూ వస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 34 వచ్చిన కాడికి వచ్చిన తర్వాత ఏమన్నారంటే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినము ఆకస్మికముగా మీ మీదకి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. ఏమన్నాడండి? మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐకిక విచారముల వల్లను మందముగా ఉన్నందున చూడండి, ఈనాడు చాలామంది దేవుని యొక్క రాకడ కొరకు చూడండి సిద్ధపడి రెడీగా ఉండట్లేదని, ఏదో ఫార్మాలిటీగా చూడండి ఆదివారం వచ్చిందంటే మందిరానికి వెళ్తున్నాం వస్తున్నాం అనుకుంటున్నారే తప్ప, ఏమండి ఏదో ఫార్మాలిటీగా మేము దేవాలయానికి, దేవుని మందిరానికి వస్తున్నాం వెళ్తున్నాం అనుకుంటున్నారే తప్ప, ఇటువంటి చూడండి ఈ యొక్క మాటలు నేను ఏ విషయాల్లో నేను మత్తుగా ఉంటున్నానో, తిండి వల్ల, మత్తు వలన, ఐకిక విచారముల వలన మందంగా ఉండిపోతున్నానని చెప్పి ఆ దినం ఎప్పుడు నా మీదకి ఆకస్మికంగా వస్తుందో అని ఒక భయం అనేది
మనిషిలో కలగట్లేదు. మనిషిలో చూడండి ఒక భయం అనేది రావట్లేదు. ఏమండి, దేవుని యొక్క రాకడ కొరకు నేను సిద్ధపరచబడాలి. తిండి వలన ఈనాడు చూడండి మానవుడు ఆయా ప్రాంతాలకు చూడండి ఒక బ్రతుకు తెరువు కోసం, తిండి వలనంటే ఒక బ్రతుకు తెరువు కోసమే ప్రయాసపడుతున్నాడు. శరీర ఉదర పోషణ కొరకు ప్రయాసపడుతున్నారు. మంచిదే. ఈ లోకంలో చూడండి ఈ యొక్క భూమి మీద నివసించినంత కాలం మనుషుడికి ఆహారము ఇవన్నీ అవసరమని, మంచిదే. కానీ దేవుని సన్నిధిలో దేవుడు ఆయుష్నిచ్చినంత వరకు చూడండి బ్రతకటానికి తినాలి, కానీ తినటానికే బ్రతకూడదు. ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏదో ప్రభు ఇచ్చిన ఆయుష్ కాలంలో కొంతకాలం మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకొని ప్రభు దగ్గర మంచిగా దైవరాజ్యం కొరకు ఎదురు చూడాలని చెప్పి బ్రతకటానికే తినాలి, కానీ తినటానికే బ్రతకూడదు. ఈనాడు చూడండి చాలామంది తిండి వల్ల చూడండి ఎంతో మత్తులుగా ఉండిపోతున్నారు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఇదంతా కూడా మర్చిపోయారు. తిండి వల్ల ఏమండి, మనుషుడు చూడండి తిండి కొరకు అనేకమైన చూడండి మోసాలు, దందాలు, అబద్ధాలు, హత్యలు, ఇంకెన్నో రకాలైన చూడండి ఈ లోకంలో తినాలి, బ్రతకాలి. దాని కొరకు భక్తిని, దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి తిండి వల్ల చూడండి వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎంతో చూడండి ఆతురంగా చూడండి వారు ఈ లోకంలో తినాలి, త్రాగాలి, సుఖించాలని చెప్పి దేవుని యొక్క న్యాయ విధులు, నీతిని, యథార్థను విడిచిపెట్టారు. ఏమండి, ఆ దినాల్లో కూడా నోవాహు దినముల్లో కూడా చూడండి అలాగనే తిండి వల్ల, మత్తు వల్ల, మత్తు పానీయాల బానిసలు అయిపోయి నోవాహు కంటే చూడండి పూర్వం ముందు దేశం, భూమి చెడిపోయింది. బలత్కారంగా నింపబడింది. బలత్కారులు చూడండి ప్రబలించిపోయారు ఆ దినాలు. అందుకని దేవుడు ఆ తరం వారిలో చూడండి నోవాహును, నీవే నా ఎదుట నీతిమంతుడవు, నీ కుటుంబం కొరకు ఒక ఓడ సిద్ధపరచుకోమని చెప్పి దేవుడు నోవాహుతో చెప్పి ఆ జలప్రయాణం ముందు ఆ ఉన్న ప్రపంచంలో ఉన్న ఆ ప్రజల్ని ఏమండి నాశనం చేశాడు. అయినప్పటికీ నోవాహు దగ్గర నుంచి సంతానం, తన కుమారుల దగ్గర నుంచి సంతానం ఆయా ప్రాంతాలకు చూడండి ఇటువంటి అంతా కూడా ప్రబలించిపోయింది. కానీ మనిషిలో మార్పు అనేది కలగలేదు. మీ హృదయములు ఒకవేళ తిండి వల్ల, మత్తు వల్ల, ఐకిక విచారములు మనిషిని కృంగదీసేది చూడండి, ఇటువంటి అన్నీ భక్తిలో ఎదగనీయకుండా చేసేది, ప్రార్థనకు రానియకుండా చేసేది, తిండి వల్ల సమయం చాలట్లేదు మనుషుడికి. దేవుడు ఎంత సమయం ఇచ్చినప్పటికీ చూడండి అతని యొక్క పనుల్లోనూ బిజీగా చూడండి, వ్యాపారాల్లోనూ తన కుటుంబ పోషణ కొరకు, తన బిడ్డల పోషణ కొరకు, తన భార్య పోషణ కొరకు, తన ఉదర పోషణ కొరకు చూడండి ఇటువంటి అన్నీ కూడా పిల్లరా చూడండి మనుషుడు ఆయా ప్రాంతాలు అనేక రకాలుగా చూడండి అతను ఇదైపోతున్నాడు తప్ప నా ఆత్మీయ జీవితం కొరకు నేను ప్రయాసపడాలి, చేయాలి అనే మాట అతనిలో రావట్లేదు. కుక్కలు తిండికి ఆతృత పడినట్టుగా ఆతృతగా పరిగెత్తుతూ ఉన్నారు. ఎంత తిన్నా తృప్తి రావట్లేదు. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత లంచాలు తిన్నా, ఎంత ఇది చేసినప్పటికీ వారికి తృప్తి అనేది కలగట్లేదు. ఏమండి, ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నప్పటికీ చూడండి వారికి తృప్తి అనేది కలగట్లేదు. పరిశీలించాలి. నువ్వు ఒకవేళ తిండి రందిలో పడిపోయి, డబ్బు సంపాదనలో పడిపోయి, ఈ లోకాన్ని అనుభవించాలని చెప్పి ఆయా మాయలో పడిపోయి చూడండి నువ్వు దేవుని నిర్లక్ష్య పెడుతున్నావు, సత్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నావు, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్య పెడుతున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నావు. ప్రియరా చూడండి
ఆనాడు నోవాహు దినముల్లో జనులు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లికి పడుచు ఏమండి చూడండి ఏమన్నాడు ఆ దినముల్లో ఏమన్నాడు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చు పెండ్లి చేసుకుంటూ ఆ దినం వచ్చి కొట్టుకొని పో వరకు ఎరగకపోయారు. ఏమండి ఎరగలేదు. అందరినీ కొట్టుకొని పో వరకు ఏమైందండి జనులకు చూడండి అర్థం కాలేదు, ఎరగలేదు. చూడండి ఇక్కడే 21 అధ్యాయంలో అదే లూకాసువార్త 21 అధ్యాయంలో చదవండి. ఆ 21 అధ్యాయము 17 అధ్యాయము 20. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి పడుచు నుండి అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. లోతు దినముల్లో జరిగినట్టుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారం మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చూసారా? అందుకని మనం ముందుగానే చూడండి, మనకు ఒక గుణపాఠంగా మాదిరిగా నోవాహు దినాలు గూర్చి లోతు దినముల గూర్చి దేవుడు మనకి ఇటువంటి అన్నీ కూడా చూడండి ఒక మాదిరిగా మనకు చూపించాడు, ఒక గుణపాఠంగా. అయినప్పటికీ చూడండి మనుషుడికి బుద్ధి రావట్లేదు. అయ్యో నాకంటే ముందు ఎలా జరిగింది, దేవుని మాట వినకపోయేసరికి ఎలా జరిగింది, ఇవన్నీ కూడా చూడండి దేవుని మాట వినకుండా ఉంటాను బట్టి నా మీదకి ఇటువంటి కీడనేది శ్రమ అనేది బాధ అనేది వచ్చింది అని చెప్పి అనుకొని దైవ సన్నిధిలో భయభక్తులు కలిగి చూడండి ఉండటానికి అతను ఇష్టపడట్లేదు. ఏమండి అందుకనే మీ హృదయంలో ఒకవేళ తిండి వలన ఈ లోకంలో చూడండి మనుషుడు తినటానికే బ్రతుకుతున్నాడు. ఈ భూమి మీద చూడండి తినుము. ఆ ధనవంతుడైన చూడండి ఒక యవనస్తుడు ధనవంతుడైన వ్యక్తి, ఓ నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము సంతోషపడు. 12 అధ్యాయంలో లూకాసువార్త 16 వచనంలో ఏం రాయబడిందండి? ఆ దినముల్లో ధనవంతుడు తన భూమిని సమృద్ధిగా పండించి ఏమనుకున్నాడు? మరియు ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది, అప్పుడు అతడు నా పంటను సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతును అనుకొని తనలో తాను ఆలోచించుకొని ఇలాగు చేతునని నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని సమకూర్చుకొని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ధనము నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని తన ప్రాణముతో చెప్పుకుందని అనుకునేను. అయితే దేవుడు ఎర్రివాడా, చూడండి ఏమన్నాడు? వెర్రివాడా. చూడండి ఎంత వెర్రి ఆలోచన. ఈనాడు మనుషుడు ఆలోచన ఎంత వెర్రి ఆలోచన. వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీవు సిద్ధపరచుకున్నావు యవన వగును, తిండి కోసం తాపత్రయపడుతున్నావు, నీవు తిండి కొరకు పరుగులు తీస్తున్నావు. ఆనాడు కయ్యూను చూడండి ఎర్రగా ఉన్న దాని తిండి కొరకు ప్రయాసపడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వృధా చేసి వ్యర్థపరుచుకున్నాడు. కేవలం తిండి కొరకేనండి. అవమ్మ తిండి కొరకే చూడండి దేవుని ఆజ్ఞ అతిక్రమించింది. అవమ్మతో ఆదాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు, డైలీ మాట్లాడుతున్నారు.
కేవలం తిండి కొరకే చూడండి, తిండి కోసరమే, తినవద్దన్న ఫలాన్ని తిని చూడండి, తిండి కోసరమే అవ్వమ్మ ఏం చేసింది, దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. తరువాత ఏశావు తిండి కోసరమే చూడండి తన యొక్క దేవుడిచ్చిన యొక్క జ్యేష్ఠత్వాన్ని చూడండి తన తమ్ముడికి అమ్మివేశాడు. ఏమండి, పరిశీలించాలి. తినకూడని ఫలాలు తిని వద్దన్న పనులు చేసి, దేవుడు వద్దన్న పనులు చేసి ఆ విధంగా ఇదైపోయారు. అందుకని మీ హృదయంలో ఒకవేళ తిండి వల్లను, ఈనాడు చూడండి తిండి కొరకు చాలామంది ఏదో దేవుడు వద్దన్న దాన్ని తినడానికి పరుగులు తీస్తూ, దేవుని మాట ధిక్కరిస్తూ, దేవుని సన్నిధికి చూడండి వ్యతిరేకంగా, విరోధంగా, దేవుని యొక్క లేఖనాలకు చూడండి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏమండి, పరిశీలించాలి, దైవ గ్రంథాలు పరిశీలన చేయాలి. ఏమండి, ఇంకా ఏమన్నాడు, మత్తు వలనను మానవుడు చూడండి తిని త్రాగి మత్తుగా పడి ఉంటున్నాడు. దేవుని గూర్చి అన్వేషణ లేదు, దేవుని గూర్చి విచారం లేదు, అన్వేషణ లేదు, మత్తుగా పడి ఉంటున్నాడు, నిద్ర మత్తులో జీవిస్తూ ఉన్నాడు. దేవుని గూర్చి అన్వేషించట్లేదు, ఎదురు చూడట్లేదు, ఎతకట్లేదు. దేవుని సన్నిధానానికి వెళ్ళాలి, నేను చనిపోయాక నా పరిస్థితి ఏంటనేది ఆలోచన కలిగి జీవించట్లేదని. నేను చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచించేవాడు హత్యలు చేయడు, దొంగతనాలు చేయడు, వ్యభిచరించడు, లంచాలు తీసుకోడు, ఇతరులను తృణీకరించడు, మతోన్మాదతనంగా చూడండి ప్రవర్తించడు. ఏమండి, మనిషిని మనిషిగానే చూస్తాడు, తోటివారిని తోటివారిగానే చూస్తాడు. ఏమండి, పరిశీలించాలి, దైవలేఖనాన్ని పరిశీలన చేయాలి, పరిశీలించాలి. మత్తుగా పడి ఉంటున్నాడు, ఓ మత్తు పానీయాలకు దాసుడైపోయి మత్తుగా చూడండి దేవుని ఎదుట దేవుని అన్వేషించలేని స్థితిలో మత్తుగా పడి ఉంటున్నాడు, మత్తుడైపోయాడు. ఏమండి, నువ్వు తిండి వల్ల, మత్తు వల్ల, ఐకిక విచారముల వల్ల మత్తుడైపోయాడండి మనుషుడు. దేవుని గూర్చి ఆలోచన లేదు, మత్తుడిగా జీవిస్తున్నాడు. మందమత్తనము, ఓ ఎంత చూడండి, పిల్లను కూడా ఊదినప్పటికి పిలుపులాటలాడుకొని పిల్లకాయలాగా మత్తుగా పడి ఉన్నాడండి. మన్ను తిన్నా చూడండి, ఏమన్నాడు, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉండదండి, మన్ను తిన్నా చెవుటి పావులాగా ఉన్నారన్నాడు. మీకు పిల్లను కూడా ఊదితిము కానీ మాంత్రికులు ఎంత నేర్పుగా, కీర్తన గ్రంథము 58 అధ్యాయము 5వ వచనం చదువుదాం. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకున్నట్లు, చెవి మూసుకున్నట్లు చెవిటి పాములాగా మీరున్నారు. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినా చెవు మూసుకున్నట్టు మందమత్తనంగా చూడండి చెవిటి పాములాగా ఉన్నారు అన్నాడు. ఏమండి, చెవి మూసుకున్నట్టు చెవిటి పాములు. పరిశీలించాలి, దైవ గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించాలి. చెవిటి పాములాగా ఉంటున్నారు ఈనాడు. వాక్యం తనకు పట్టనట్టు, దేవుని వాక్యం మాది కాదన్నట్టు, మాకు సంబంధించింది కాదన్నట్టు చెవిటి పాములాగా ఉండిపోతున్నారు. అందుకని మీ హృదయాలు ఒకవేళ తిండి వల్ల, మత్తు వల్ల, ఐకిక విచారముల వల్ల మందంగా ఉన్నాయేమో గుర్తించాలి. మందమత్తనంగా ఉందేమో గుర్తించాలి, మందమత్తనం వీడాలి. అయ్యో, ఈ క్షణంలో దేవుని యొక్క ఉగ్రత నా మీద పడితే నా పరిస్థితి ఏంటి, నేను ఎటు తప్పించుకోవాలి, నా స్థితి ఏంటి అనే ఆలోచన ప్రతి వ్యక్తిలో కూడా చూడండి కలగాలని.
ఏమండి, ఎన్నో శిక్షలు, ఎన్నో రకాలైన శిక్షలు వస్తూ ఉన్నాయి, కానీ గుర్తించట్లేదు. అయ్యో నా పరిస్థితి, నా పాపాన్ని నేను తీసివేసుకోవాలి, తొలగించుకోవాలి, నేను సిద్ధపడాలి, దైవరాజ్యం కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు నేను సిద్ధపడాలి అనే ఆలోచన మనిషిలో కలగట్లేదు, మనిషిలో రావట్లేదు. ఏమండి, ఈనాడు చూడండి చాలామంది ఇటువంటివన్నీ కూడా చూడండి, తిండి వల్ల, మత్తు వల్ల, ఐకిక విచారములు కలిగి దేవుని గురించి చూడండి వారు నిరీక్షించట్లేదు. భక్తిని గురించి, ప్రార్థన గురించి, దైవ సన్నిధానాన్ని గురించి చూడండి విచారణ అనేది చేయట్లేదు. ఇంకేమన్నాడు? ఐకిక విచారములు. ఏమండి, ఐకిక విచారములు, ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఏమి త్రాగాలి, ఐకిక విచారాలు, పిల్లల్ని ఏమి చదివియాలి, ఉదయాన్ని మొదలుకొని సాయంకాలం వరకు చూడండి మనుషులు ఐకిక విచారాలు. ఏమండి, వాక్యం ఏం చెప్తుంది? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు దేవుడు మీకు అవన్నీ మీకు దేవుడు అనుకరిస్తాడు. వాక్యం చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఐకిక విచారాలు, ఏమి తినాలి, ఏమి త్రాగాలి. నువ్వు చింతించడం వల్ల మూరుడు ఎక్కువ పెరగవు, మురుడు తక్కువ అవ్వు అని చెప్పి వాక్యం చెప్తుంది. ఈ లేచిన కానీ ఏం చేస్తాడు? ఐకిక విచారాలు, గడ్డం కింద చేపెట్టుకొని ఐకిక విచారాలు చేస్తూ ఉంటాడు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా ఉండాలి, ఎలా పోషణ జరగాలి, వృద్ధాపోషణను పోషించేవారు ఎవరు? ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ వృద్ధాపోషినప్పుడు పోషించేది ఎవరు? ఇవన్నిటిని దేవుడు ఎలా పోషిస్తున్నాడు? దేవుడు ఏ విధంగా పోషిస్తున్నాడు? అడవి పూలు ఎలా ఎదుగుచున్నవి, ఆకాశ పక్షులు చూడండి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకోవని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. వాటికంటే మీరు శ్రేష్ఠుడు కారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను సహితము కూడా అడవి పువ్వుల్లాగా అలంకరించబడలేదని చెప్పి లేఖనాలు మనకి స్పష్టంగా చూడండి మాట్లాడతాం. అయినప్పటికీ చూడండి చాలామంది నాడు అనేకులు చూడండి దేవుని యొక్క వాక్యాన్ని అనేక రకాలుగా చూడండి విచారం కలిగి ఉంటారు, విచారం కలిగి జీవిస్తూ ఉంటారు. ఏమండి, పరిశీలించాలి, దైవ గ్రంథాల్లో పరిశీలించాలి. అతను ఏ విధమైన భార్య ఉన్న విచారమే, భార్య లేకపోయిన విచారమే, ధనం ఉన్న విచారమే, ధనం లేకపోయిన విచారమే, పిల్లలున్న విచారమే, పిల్లలు లేకపోయిన విచారమే, ఇంకా చూడండి గృహాలున్న విచారం, గృహాలు లేకపోయిన విచారమే. ఎందుకని? కారణం ఏంటి? ఐకిక విచారాలు నువ్వు పెట్టుకున్నవే, ఇవన్నీ కూడా నువ్వు పెట్టుకున్నవే. ఐకిక విచారాలు, దేవుని యొక్క మాటలు, దైవ గ్రంథాలు, ఐకిక విచారపడతా ఉన్నావు ప్రియులరా. ఈనాడు అనేకులు దైవ గ్రంథాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇటువంటి ఐకిక విచారాలన్నీ కూడా నీవు తీసివేసుకోవాలి. దేవుని మీద భారం వేయాలి. నీ సమస్తం, నీ పనుల భారము, నీ యొక్క వ్యాపారాల భారము, నీ కుటుంబ భారము, నీ బిడ్డల భారము, నీ భార్య భారం, నీ కుటుంబం, నీ భర్త భారము, అవన్నీ కూడా దేవుని మీద మోపాలి. ఏమన్నాడు? సామెతల గ్రంథకర్త సొలొమోను అంటున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. ఐకిక విచారాలు, చిన్నదానికి ఐకిక విచారాలు. నీ పని భారము, నీ పనుల భారము దేవుని మీద మోపాలి, యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమైపోతే. ఏమండి, నీ పనుల భారాన్ని ఎవరి మీద మోపాలండి? దేవుని మీద మోపాలి. నీ బరువు నువ్వే మోయకూడదు, నీ భారం నువ్వే మోయకూడదు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా మీరు నా దగ్గరకు రండి అన్నాడు. నీ భారాన్ని ఆయన మీద మోపాలి. నీ పని భారాన్ని, నీ వ్యాపార భారాన్ని, నీ ఉద్యోగ భారాన్ని, నీ పిల్లల భారాన్ని, నీ భార్య భారం, నీ భర్త భారం, నీ సమస్యలు, నీ కుటుంబ భారాన్ని టోటల్గా చూడండి ఆయన మీద మోపాలి. ఆయన మీద మోపినప్పుడు చూడండి అప్పుడు నీ మీద నీకు వచ్చే ఐకిక విచారాలు ఇటువంటివన్నీ కూడా ఏమవుతాయి? తగ్గిపోతాయి. విచారపడవు.
ఐకిక విచారాన్ని పోతాయి. ఏమండి, పరిశీలించాలి. ఐకిక విచారాలన్నీ కూడా చూడండి తొలగిపోతూ ఉంటాయండి. అందుచేత ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి అని, ఏమి తినాలని నీ దేహమును గురించి కానీ, నీ ప్రాణమును గురించి కానీ, ఏమి ధరించాలని నీ దేహమును గురించి నీవు చింతపడద్దు. నువ్వు చింతించడం వల్ల మూరుడు ఎక్కువ అవలేవు, మూరుడు తక్కువ అవలేవు. అందుచేత ప్రియమైన దేవుని స్నేహితులారా, ఈ రాత్రి పరిశీలించి దైవ గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క మాటలు పరిశీలించవలసిందిగా ప్రేమపూర్వం కోరుకుంటున్నా. చాలామంది ఐకిక విచారాలు పెట్టుకొని విచారపడతా ఉంటారు. ఏంటమ్మా అంటే ఐకిక విచారాలు పెట్టుకొని విచారపడతా ఉంటారు. చూడండి, ఎందుకని కారణం ఏంటి? ఎన్నో విచారాలు ఉంటాయండి. విచారాల్లో ఎన్నో రకాల విచారాలు ఉంటాయి. దావీదు కుమారుడైనా చూడండి, అమ్నోన్ అనే వ్యక్తి ఒక విచారపడతా ఉన్నాడు. ఏంట్రా నీ విచారణ కారణం అంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. అతని స్నేహితుడు ఒకడు ఉన్నాడండి. ఎవడు? దావీదు యొక్క చూడండి సహోదరుని కుమారుడు ఒకడు, యెహోనాదాబ్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు అడుగుతున్నాడు, ఏంట్రా నీ విచారణ కారణం ఏంటి? నీ విచారణ కారణం ఏంట్రా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే వీడు ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? అయ్యా, అబ్షాలోము ఏం చెప్తున్నాడు? అబ్షాలోము చెల్లెలకు తామరను సుందరవతి ఒక చెల్లి ఉంది, నాకు కూడా చెల్లి. నేను ఆమెను మోహించాను, ఆమెను చూసి అందాన్ని చూసి నేను మోహించాను. ఈడేమవుతాడండి? ఈడు అన్నయ్యనండి. ఈడు ఎవడు? అన్నయ్యే. అమ్నోన్ ఏమవుతాడు? అభినాదాబు ఏమవుతాడు? పెదనాన్న కొడుకు, అన్నయ్య అవుతాడు. ఏంట్రా ఆ విచారం ఏంటి? అదేంట్రా అసలు? ఏదైనా ఆహారం మీద లేకపోతే దేని మీద విచారం ఉంటుంది? ఏంట్రా నువ్వు బయట వాళ్ళ మీద విచారం లేకుండా సొంత చెల్లెల మీద నువ్వు? తండ్రి ఒక్కడే, తల్లులు ఇద్దరండి. ఆ అమ్మాయి ఒక తల్లికి పుట్టింది, ఏమో ఇతను ఒక తల్లికి పుట్టాడు. ఏంట్రా విచారణ? తండ్రి ఒక్కడే కదా, ఏమవుతాడు? చెల్లి అవుద్ది కదా, చెల్లెల మీద ఏంట్రా నీ విచారణ? ఎందుకు విచారపడుతున్నావు అని చెప్పి గద్దించాల్సిన బదులుగా వీడు ఒక ప్లాన్ చెప్పాడు, ఒక దుష్ట ప్లాన్ చెప్పాడు. ఆ దుష్ట ప్లాన్లో నేను కాయలా పడ్డానని నటిస్తే నీ చెల్లెలు వచ్చి నా ఎదుట అప్పమ్మలు కాల్చిపెట్టమను, నా విచారం పోద్దే. ఆ వచ్చి నాకు దగ్గరకు వచ్చి ఆ అప్పమ్మలు కాల్చి నాకిమ్మను, విచారణ పోద్దని చెప్పి మీ నాన్నగారిని అడుగు, మీ నాన్నగారు నీకు సహాయం చేస్తాడని చెప్పి వీడు సలహా చెప్పాడు. మరి తండ్రి అయినా, తండ్రి అంటే అర్మం కర్మ లేకుండా అన్నయ్య కదా అనుకున్నాడు. వీడేం చేశాడు? తండ్రి అయినా ఏంట్రా, ఆమె వచ్చి అన్నం పెట్టడం ఏంటి, ఆమె వచ్చి నీకు అప్పమ్మలు కాల్చడం ఏంటి, రొట్టెలు కాల్చడం ఏంటి, పనివారు ఉన్నారు, వంటవారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, వీళ్ళందరూ వంట చేయకుండా వీళ్ళు చేయటం ఏంట్రా అని చెప్పి అనుకోకుండా తన చెల్లెలైన తామారును అతని గదికి పంపించాడు. అతను ఏం చేశాడండి? ఆ చెల్లిని పాడు చేసి అతను ప్రేమించిన దానికంటే అధికంగా ద్వేషించి ఆమెను బయటికి పట్టి ఈడిచి బయటికి వెళ్ళగొట్టేశాడు. చూడండి ప్రియమైన దేవుని స్నేహితులారా, ఎంత ఘోరమైన చెడుతనం. ఏమండి, విచారము దేనికోసం విచారపడుతున్నావు? ఒక్కొక్కడు చూడండి చదువుల్లో విచారపడుతూ ఉంటాడు, మంచి మార్కులు రాలేదని విచారపడుతూ ఉంటాడు. ఇంకొకడు మంచి భార్య దొరకలేదు విచారపడతాడు. ఇంకొక ఆమె చూడండి మంచి భర్త దొరకలేదు విచారపడుతూ ఉంటారు. మంచి ధనం లేదని విచారపడుతూ ఉంటారు. లేదా మంచి ఒక ఇల్లు కట్టుకోలేదని విచారపడుతూ ఉంటాడు. మంచి ఉద్యోగం సంపాదించలేకపోయిన విచారపడుతూ ఉంటాడు. ఏమండి, ఎవడైనా సరే నేను పాపం నుండి విడుదల పొందలేదని విచారపడేవాడు ఉన్నాడా? నువ్వు విచారపడాలని దేనికోసం పడాలి? దేనికోసం పడాలి చెప్పండి? నువ్వు విచారపడాలంటే నీవు మారు మనసు పొందలేదని విచారపడాలి. అయ్యో, ఇప్పటి వరకు నేను వాక్యం విని ఇన్ని సంవత్సరాల వరకు నేను మారు మనసు పొందపోయానే, ఈ పాపాన్ని తొలగించుకోలేకపోయానే, ఈ చెడుతనాన్ని తొలగించుకోలేకపోయానే, నేను ఈ క్షణంలో చనిపోతే నా పరిస్థితి ఏంటి, నాకు దిక్కేంటి, నా వ్యవహారం ఏంటి ప్రభు అని చెప్పి దాని కొరకు విచారించాలి. ఏమండి, విచారము కలిగి తొందరపడుతున్నావు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మార్తమ్మతో ఒక మాట అన్నారు,
మార్తమ్మతో, మార్తా మార్తా నీవు అనేకమైన సంగతుల గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు. లూకాసు వార్త 10వ అధ్యాయములో 38 వచనం నుండి చదివితే 40 వచనం చదవండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే, మరి ఉత్తమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు వారు బేతాని అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ మార్తా యేసు ప్రభుని తన ఇంట చేర్చుకుంది. ఆమెకు మరి అనే సహోదరి, లాజరు అనే సహోదరుడు. ఏమండి, ఆ గ్రామంలో, బేతానియా గ్రామంలో వీళ్ళు ప్రభు దగ్గర మారుమనసు పొందారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అని తన ఇంట చేర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుని ఇంట చేర్చుకుంటే మరియమ్మ యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధల వెంట. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి, ప్రభువా, నేను ఒక్కదాన్నే పని చేసుకుంటున్నప్పుడు, నేను ఒక్కదాన్నే పని చేస్తున్నాను, నీకు విచారం లేదా? మరియు నాకు సహాయం చేయమని చెప్పొచ్చుగా, మీరిద్దరు కూర్చుంటే మీకు ఎవరు ఉండి పెడతారు అన్నట్టుగా మాట్లాడింది. మీరిద్దరు కూర్చున్నారు, నేను ఒక్కదాన్ని ఎంతసేపు చేయాలి, ఎంతసేపు పని చేయాలి, మరియమ్మను కూడా నాకు సహాయం చేయమని చెప్పొచ్చుగా ప్రభు అని చెప్పి మాట్లాడు. అప్పుడు ప్రభు ఏమన్నారు? మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు, అవసరమైంది ఒక్కటే. అవసరమైంది ఏంటి? ఏది అవసరం అండి? మారు మనసు అవసరము, దేవుని వాక్యం అవసరము, ప్రభు అవసరము, ప్రభు పాదముల యొద్ద కూర్చోవటం అవసరము. ఏది అవసరం? ఈ భూమి మీద బ్రతకాలంటే అన్నం, వస్త్రము, షెల్టరు, ఆహారము, ఇవన్నీ అవసరమేనండి. భూములు అవసరమే, వ్యాపారాలు అవసరమే, ఉద్యోగాలు అవసరమే, ఇవన్నీ అవసరమే. మరి ఈ అవసరాలన్నీ ఎందుకు చెప్పలే ప్రభువారు? అమ్మా, అప్పుడు అన్నం ఆకలి అవుతుంది, అన్నం అంటే అవసరం కాదా? అవసరం కాదా? అవసరమే, బోలంత అవసరం. కడుపులు మండిపోద్ది, ఎండబడితే ఉండలేరు. మళ్ళీ ఏమ్మా ఎంతసేపు చేసేయమ్మా అంటాడు ప్రభువారు. అనరా? అయిందా మార్తమ్మ అంటారా? అనరా? అంటారండి. ఆ భోజనం సిద్ధపరుస్తుంది, కూరగాయలు అన్నీ కోస్తుంది, సిద్ధపరుస్తుంది, గడిబిళ్ళు గబగబ చేస్తుంది. అయితే ప్రభు ఏమన్నారు? మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు గుచ్చి విచారము కలిగి తొందరపడుతున్నావు, అవసరమైంది ఒక్కటే. ఏది అవసరమండి మనిషికి? మరి ఈ అవసరాలు చెప్పలేదే. ఆహారం అవసరమేనమ్మా, కూరగాయలు కోయటం అవసరమే, వస్త్రాలు అవసరమే, ఇల్లు అవసరమే, వాకిలు అవసరమే, వ్యాపారాలు అవసరమే, ఉద్యోగాలు అవసరమే, ధనం అవసరమే. ఇవన్నీ అవసరం ఎందుకు చెప్పలే ప్రభు? ఇవన్నీ ఎందుకంటే తాత్కాలికమని. ఇవన్నీ మనం భూమి మీద బ్రతకడానికి 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అవసరం. అవి అవసరమే. ఇవన్నీ అవసరమే, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అవసరమైంది, ముఖ్యమైన అవసరం ఏంటి? దేవుని యొక్క మాట, దేవుని వాక్యం, ప్రభు పాదాల దగ్గర కూర్చోవటం. ప్రభు పాదాల దగ్గర కూర్చోవటం. చాలామంది ఈనాడు అనేక మంది చూడండి, ఎలా వెళ్ళిపోయి ఆ ఏకాంతంలో కూర్చొని నీ భూ ఎక్కడి నుంచి వస్తుందంట. నేను ఈ ఊర్లో సేవకు వచ్చిన కొత్తలో 1992లో సేవకు వస్తే చాలామంది నన్ను ఇదే ప్రశ్న అడిగారు. ఏమండి అయ్యా, నీవు పనులు చేసుకోవచ్చుగా, లేదా ఏదన్నా ఇది చేసుకోవచ్చుగా, వెళ్ళిపోయి ఏకాంతంలో కూర్చుంటే, భార్యాభర్తలు వెళ్ళి ఏకాంతంలో కూర్చొని ప్రాణం చేస్తే మీకు భోజనం ఎవరు పెడతారు, ఎక్కడి నుంచి వస్తుందని. అవసరమైంది దేవుని సన్నిధి అంటే. దేవుని సన్నిధిలో కూర్చోవడం అవసరము. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనకు ప్రార్థిస్తే ఆయనే సమస్త కార్యాలు చేస్తాడు. అది అవసరము.
అందుకని అవసరమైంది ఒక్కటే, ఆమె యేసు ప్రభు పాదముల ఎద్ద కూర్చుందండి. ప్రతి క్రైస్తవుడికి అవసరమైంది ఏంటి? ఇంపార్టెంట్ అవసరం ఏంటి? ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. నీ సమస్య తీరేంత వరకు, నీ కష్టం వడ్డెక్కేంత వరకు, నీకు వచ్చిన సమస్యలు తీరేంత వరకు, దేవుడు తిరిగి సమాధానం చెప్పేంత వరకు, దేవుని సహాయం వచ్చేంత వరకు ఆయన పాదాల దగ్గర కూర్చోవటం నేర్చుకోవాలండి క్రైస్తవుడు. ఎక్కడ కూర్చున్నావు? రోడ్లు ఏమంటే, బజార్లు ఏమంటే, అటు ఇటు వెళ్ళామంటే పోకిరితనంగా తిరగడం, పోకిరితనంగా ఇచ్చి, ఇక్కడే కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చోవటము అవసరం. ఎక్కడమ్మా? ఎక్కడ కూర్చోవాలి? ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చోవాలి. ఎక్కడ కూర్చున్నావు నీవు? కనీసం ఒక గంట అయినా ప్రభు పాదాల దగ్గర కూర్చోవు. వ్యక్తిగతంగా ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. ప్రార్థనకి దేవుని సన్నిధిలో ప్రభు పాదముల యొద్ద కూర్చోవాలి. నువ్వు ఎంత రాజువైనా, గనుడువైనా, అధికారివైనా, మంత్రివైనా, ఎవరైనా సరే దేవుని పాదాల దగ్గర కూర్చునేవాడు కావాలి. ఏమండి? పరిశీలించాలి. దేవుని యొక్క సన్నిధానాన్ని పరిశీలన చేయాలి. నినివే రాజు, ఒక దేశానికి రాజు, నినివే పట్టణానికి రాజు, తన రాజవస్త్రాలు తీసేసి సింహాసనం దిగొచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడండి. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఏమండి? ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని గోజాడి ప్రార్థించి, ప్రభువా, మేమును మా ప్రజలు మీ ఎదుట పాపం చేశాము, దుర్మార్గులము, నీచులం ప్రభువా, మా పరిస్థితి ఇదే అని చెప్పి ప్రార్థన చేశారండి. 3 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమైందంటే, దేవుడు ఆ దేశాన్ని 1,20,000 మంది ఉన్నప్పుడు ఆ యొక్క ప్రజల్ని, ఆ దేశాన్ని దేవుడు కనికరించి వారి యొక్క మొరవిని, వారి ప్రార్థన దేవుని యొక్క చెవులోకి వచ్చింది, దేవుని యొక్క సన్నిధానానికి వచ్చింది. ఆయన ప్రార్థన విన్నాడు, తగిన ప్రతిఫలం దేవుడు వారికి అనుకరించాడు. అందుకని నీవు కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. ఎక్కడ కూర్చున్నావు? రోడ్లు ఏమంటే, ముసలం ముచ్చట్లో, పొయ్యిల కాడ, ఆటికాడ, ఈటికాడ కూర్చొని వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఉపన్యాసాలు, వ్యర్థమైన ప్రసంగాలు, ముసలం ముచ్చట్లో వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద ఇళ్ళమ్మట కూర్చున్నట్టుగా దేవుని సన్నిధి కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. ఆయన పాదముల మీద కూర్చోవాలండి. ఏ టైంలో పడితే ఆ టైంలో ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. ప్రభు అని ఏమండి? ఏ టైంలోనైనా ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు. అవసరమైంది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఏమండి? అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చూస్తున్నావా? పరిశీలిస్తున్నావా? ఎక్కడ కూర్చున్నావు నీవు? అందుకని ఐకిక విచారాలు, ఏమండి? ఐకిక విచారాలు అవసరమైంది ఒక్కటే, అవసరమైంది ఐకిక విచారాలు తీసేసుకోవాలి. అది దేవుని యొక్క చిత్తం ప్రాణాలకి. క్రైస్తవుడు ప్రాణం అంటే భయపడేవాడు కాదండి. క్రైస్తవుడు ప్రాణత్యాగం చేసేవాడు, ప్రాణం అంటే భయపడేవాడు కాదు. ఏమండి? మన ప్రభువు నేర్పిన యొక్క ఆ ధైర్యం, ఆ బోధ, అదంతా కూడా ధైర్యం. ప్రభు ప్రాణాలు ఆయన భయపడేవారు కాదు. అందుకని ఐకిక విచారాలు ఉండొద్దు. ఐకిక విచారాలు, నువ్వు ఒకటే ఒకదానికి విచారపడాలి. ఏంటయ్యా విచారం అంటే, మారు మనసు పొందలేదు అని విచారపడాలి. ఇక దానికి మినహా ఏది కూడా నీవు విచారపడకూడదు. నువ్వు ఎంతటి అధికారివైనా ఎవరైనా సరే, నేను మారు మనసు పొందలేదు, నేను పాపంలో పుట్టాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం కలగలేదు, నా పాపానికి, నా చెడుతనానికి, నా అక్రమానికి, నా అన్యాయానికి, నా అబద్ధాలకు, నా మోసాలకు నేను ఇదైపోలేదే, అయ్యో నేను ఈ పాపం నుండి విడుదల పొందలేదే ప్రభు అని చెప్పి దాని కొరకు విచారపడాలి. యెఫ్తా కుమార్తె 2 నెలలు
యెఫ్తా కుమార్తె చూడండి 2 నెలల కొండల్లోకి వెళ్ళిపోయి విచారపడిందని తన పాపాన్ని గురించి అంగలార్చింది. అయ్యో ప్రభు అని. యవనస్తురాలు చూడండి ఏం చేసిందండి, న్యాయాధిపతుల గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి యెఫ్తా కుమార్తె ఏం చేసింది, 2 మాసములు విచారపడిందని. దేనికోసరము? డబ్బు లేదనా, అందం లేదనా, లేకపోతే ఏమి లేదని. చూడండి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 37వ వచనంలో, మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏదనగా 2 నెలల వరకు నన్ను ఈడుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద కొండల మీదకు పోయి తన చెలికత్తెలతో కూడా పోయి ఏం చేసింది, ప్రలాపించిందండి, చింతపడింది, దుఃఖపడింది, విచారపడింది. చూసారా, యెఫ్తా కుమార్తె 2 నెలల వరకు ఏం చేసిందండి, ఏం చేసింది? 2 నెలల వరకు చూడండి యెఫ్తా కుమార్తె విచారపడి ప్రార్థన చేసింది. కొండల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసింది. దాని ఒక్కదాని కొరకే నువ్వు చింతపడాలి తప్ప ఈ భూమి మీద అన్నం లేదని, వస్త్రాలు లేవని, గృహాలు లేవని, ఆస్తులు లేవని, ఇవన్నీ లేవని ఏనాడు కూడా నువ్వు విచారపడకూడదని. నువ్వు పడవలసింది దేనికోసం విచారపడాలి? అయ్యో ఇప్పటివరకు నేను పాపాన్ని పాప క్షమాపణ పొందక ఉన్నాను, మారు మనసు పొందకుండా ఉన్నాను, నాలో మాయలో మరాఠీలు పోలేదు, నాలో అబద్ధాలు పోలేదు, నా కడుపు నిండా అబద్ధం మాటలు, మోసాలు, అబద్ధాలు, దొంగ వేషధానతనం పోలేదు. అయ్యో అని చెప్పి నువ్వు దానికోసం విచారపడాలి. ఏమండి, నేనేమి చేసిందని దాని కొరకు విచారపడేవాడు ఒక్కడు కనపడలేదు అన్నాడు. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇర్మియా భక్తుడు మాట్లాడు, నేనేమి చేసినా అని విచారించేవాడు ఒక్కడు కనపడలేదన్నాడు. 8వ అధ్యాయంలో చూడండి 6వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడివాడు ఒకను లేకపోయాను. యుద్ధమునకు చొరబడి గుర్రమోలి ప్రతివాడు తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. చూసారా, ఏమన్నాడండి, ఏమన్నాడు? యుద్ధమునకు చొరబడి గుర్రంలాగా ప్రతివాడు ఏం చేస్తున్నాడంట, తనకిష్టం వచ్చిన మార్గాన్న ఇదైపోతా ఉన్నాడు. నేనేమి చేసిందని చెప్పి తన పాపాన్ని గురించి పశ్చాత్తాపడేవాడు, విచారపడేవాడు లేడు. ముందా నువ్వు విచారపడవలసింది ఒక్కటే, ఏంటి? ఆహారం లేదని కానీ, వస్త్రాలు లేవని కానీ, చదువు లేదని కానీ, ఉద్యోగం లేదని కానీ, భార్య లేదని కానీ, బిడ్డలు లేరని కానీ, భర్త లేడని కానీ, బంధుమిత్రులు లేరని కానీ, లేకపోతే అన్నదమ్ములు లేరని కానీ, సహోదరులు లేరని కానీ, కుటుంబం లేదని కానీ, లేకపోతే ఈ భూమి మీద నాకు ఏది ఎవరో లేరని కానీ నువ్వేనాడు విచారపడకూడదండి. విచారపడవలసింది ఒక్కటే, ఏంటండి? పాప క్షమాపణ పొందలేదని, పాపాన్ని విడిచిపెట్టలేదని, చెడుతనాన్ని విడిచిపెట్టలేదని, అక్రమాన్ని తీసేసుకోలేదని, అన్యాయాన్ని తీసుకోలేదని, అబద్ధాలు మానుకోలేదని, వేషధారణ పోలేదని, డంబాసారం పోలేదని, పనికిమాలిన మాటలు నాలో పోలేదని, నిద్రపోతనం నాలో పోలేదని, సోమర్తనం పోలేదని, పాపాన్ని విడిచిపెట్టలేకపోయినని, నేను చెడుతనాన్ని విడిచిపెట్టలేకపోయి దాని గురించి ఒక్కదాని గురించి నీవేం చేయాలి? విచారపడాలి. ప్రియులారా చూడండి, దైవలేఖనాలు పరిశీలించాలి. దాని కొరకే నువ్వు విచారపడాలి. దేనికోసం విచారపడుతున్నావు నీవు? నేనేమి చేసిందని విచారపడేవాళ్ళు లేడు, పశ్చాత్తాపడేవాళ్ళు లేడు, నా పాపం ఏంటని చెప్పి విచారపడేవాళ్ళు లేడు, నా నేరం ఏంటని విచారపడేవాళ్ళు లేడండి. అందుచేత ఐకిక విచారాలు అవన్నీ తీసేసుకోవాలి, ఐకిక విచారాలు మానుకోవాలి.
ఐకిక విచారాలు నీలోండి తొలగించుకోవాలి. తర్వాత ఏమన్నాడు? ఐకిక విచారములు వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా నీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఏమండి? జాగ్రత్త వహించాలి. నిన్ను గూర్చి నీవేం చేయాలి? జాగ్రత్త పడాలి. ఏమండి? దేనికోసం జాగ్రత్త పడుతున్నావు నీవు? నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్త పడాలి. నీ చెడుతనాన్ని గురించి నువ్వు జాగ్రత్త పడాలి. నీ అక్రమాన్ని అన్యాయాన్ని గురించి నువ్వు జాగ్రత్త పడాలండి. అయ్యో పలానా విషయాల్లో తప్పిపోయానే, నాకు జాగ్రత్త లేదు. ఏ క్షణంలో దేవుని ఉగ్రత, అది ఏ క్షణంలో దేవుని యొక్క ఉగ్రత వచ్చి నా మీద పడిద్దో, ఏ క్షణంలో నేను ఇదైపోతానో, ఏ క్షణంలో నేను హఠాత్తుగా ఇదైపోతానో. ఇవాళ చిన్న పెద్ద ఏమీ లేదండి. 1-2 రోజులు ఏదన్నా బలహీనత. మన ఈ మధ్య మన ఒక విశ్వాసి 2 రోజులు హాస్పిటల్ ఉంది. బ్రెయిన్ ట్యూమరు. బ్రెయిన్లో చూడండి రక్తం గూడు కట్టి ఇదైపోయి బ్రెయిన్ ట్యూమర్ లాగా వచ్చి 1-2 రోజులు హాస్పిటల్ ఉంది. నిన్న చనిపోయిందండి. ఎవరో యవనస్తులే, వృద్ధులేం కాదు, లేదా పెళ్ళి వృద్ధాప్యం రాలేదు, మరణకాలం రాలేదు. ఎందుకని? మారు మనసు పొంది నువ్వు ఏటైనా చనిపోయిన బాధ లేదండి. మారు మనసు పొందకుండా చనిపోతే అదే దుఃఖకరం, అదే విచారకరం. ఏమండి? అదే విచారకరము. ప్రియులారా చూడండి, ఇంకా మనం బైబిల్ పరిశీలిస్తే ఏమన్నాడు? మరణము కంటే దుఃఖకరమైనది ఒకటి నాకు ఉంది. అదేంటంటే ప్రసంగిలో వలల వంటిదై ఉరుల వంటి బంధకములను 7 అధ్యాయములు 26 వచనం చదివితే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు, కానీ పాపాత్ములు దాని వల్ల పట్టబడతారు. చూడండి ఏమన్నాడు? మరణం కంటే దుఃఖకరం. సత్య ఒక్క రోజులో పీడ వదిలిపోతుంది. రోజు చావాలండి. ఇదేంటి? మరణం కంటే దుఃఖకరం ఏంటి చెప్పండి? ఇంకా మరణం కంటే దుఃఖకరం ఉంటుందా? ఉంది. ఏంటి? స్త్రీ అండి మరణం కంటే దుఃఖకరమైంది. ఆడు స్త్రీ చూడండి, లోలుడు అయిపోయినాడు, రోజు ఏడవాలి, రోజు చావాలి. ఏమండి? అక్రమ సాంగత్యం, అక్రమ జీవితంలో పడిపోయిన వాడు రోజు చావాలండి. అది వలల వంటిదై ఉర్ల వంటి బంధకం. విచారము కలిగి, సంసోను విచారం కలిగి విసుగు చెంది ప్రాణం మీద ఇదైపోయి తన యొక్క అభిప్రాయాన్ని ఢిల్లీలాగా చెప్పాడు. ఇదిగో నా ప్రాణం ఫలానా రహస్యం అని తన ప్రాణ రహస్యం చెప్పాడు. తనలో ఉన్న బలం ఏ బలం ఎక్కడుందో చూడండి. ప్రాణం విసుగ్గోరి చెప్పే విచార కలిగి. అందుకని ఈనాడు చూడండి, విచారం అనేది ఒక్కటే. చెడుతనం నుంచి విడుదల పొందలేదే. నేను వలల వంటి బంధకంలో చిక్కిపోయానే. అయ్యో నేను ఈ విధంగా పట్టబడితేనే, పాపంలో పట్టబడితేనే, అయ్యో ఈ విధంగా నేను చెడుతనం పట్టబడితేనని పాపాత్ములు దానివల్ల పట్టబడతారు. నిరపరాధులైన వారు, దేవుని భయం కలిగిన వారు తప్పించుకుంటారు. మరి పరిశీలించాలి, దేవుని మాటలు పరిశీలించాలి. నువ్వు చదవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేని కొరకు విచారిస్తున్నావు? దేని కొరకు విచారపడుతున్నావు? దేని కొరకు తొందరపడుతున్నావు? అవసరమైంది ఒక్కటే. అవసరమైన దాని కొరకు నువ్వు విచార కలిగి జీవిస్తున్నావు. అవసరమైన వాటిని అవసరమైన వాటి కొరకు నీవు విచారపడాలి. అంతే. అవసరమైంది మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ, పాప నుండి విడుదల పొందలేదే, అయ్యో నాకు ఇటువంటి చెడుతనం అనేది నేను చుట్టుముట్టింది, నన్ను ఇదైపోయింది, అయ్యో ప్రభు అని చెప్పి దాని కొరకు నువ్వు విచారించాలి. దాని కొరకు నువ్వు తొందరపడాలి. దాని కొరకు త్వరగా పరిగెత్తుకొని పాపం నుండి నీవు బయటికి రావాలి. అలాగూ చేసుకొని ప్రభువులో సంపూర్ణంగా మారుమనసు పొంది నీ జీవితాన్ని మార్చుకొని దైవ సన్నిధిలో మేలు పొందాలి. తప్ప నువ్వు మారుమనసు పొందకోకుండా పాపం నుండి చనిపోతే
దాని కొరకు నువ్వు జాగ్రత్త పడాలి. మారు మనసు పొందడానికి నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ పొందడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. పాపం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి వాటిల్లో నువ్వు జాగ్రత్త తీసుకోవాలి తప్ప ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, ఏం కట్టుకోవాలి, ఏ వస్త్రాలు తొడుక్కోవాలి, ఏ గృహాలు కావాలి, ఏ స్థలాలు కావాలి, ఏటి మీద నేను అవన్నీ ఏది కావాలని చెప్పి వాటి మీద నువ్వు దృష్టి పెట్టకూడదండి. వాటి మీద నువ్వు దృష్టి పెడితే అవన్నీ కూడా చూడండి తాత్కాలికంగా వాడుకుంటే చెడిపోయి అది కాదు. నీకు కావలసింది, నువ్వు పెట్టవలసింది, నువ్వు చేయవలసింది, నువ్వు వినవలసింది దేని మీద దృష్టి పెట్టాలి, దేని మీద చింత కలిగి ఉండాలి, విచారపడాలి. అయ్యో నేను ఇంత చెడుతనంలో ఉండిపోయానా, ఇటువంటి పాపినా, ఇటువంటి పాపంలో నుండి చనిపోతున్నానా, అయ్యో నీచుని దుర్మార్గుని అని చెప్పి నువ్వు మారు మనసు పొందాక ఏ క్షణంలో నీకు మరణం వచ్చినా సంతోషంగా చనిపోవాలి. నువ్వు మారు మనసు పొంది ఏ క్షణంలో దేవుడు నిన్ను పిలుచుకున్నప్పటికీ సంతోషంగా నువ్వు ఇదైపోవాలి. అంతేగాని చాలామంది విచారపడుతూ ఉంటారు, విచారం కలిగి జీవిస్తూ ఉంటారు. ఏమండి విచారం అనేది ఎందుకు? దేవుని చిత్తం అయితే, దేవుని ఏర్పాటైతే, దేవుని యొక్క ప్రణాళికను బట్టి నీ పట్ల జరిగిద్ది. అలాగ చేసుకొని ప్రభువులో మారు మనసు పొంది నీ జీవితాన్ని మార్చుకొని దేని కొరకు విచారపడుతున్నావు, నీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు నీవు జాగ్రత్త కలిగి నువ్వు జీవించాలి. దేనికోసం జాగ్రత్త పడాలంటే దేని కొరకు జాగ్రత్త కలిగి నువ్వు మారు మనసు పొంది తొలగిపోకుండా, పడిపోకుండా, చెదిరిపోకుండా, పడిపోకుండా, లోకం వైపు తిరగకుండా జాగ్రత్త పడి ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో నేను పడిపోతున్నానో, ఏదైపోతున్నానో దయతో నన్ను క్షమించమని దేవుని కొరకు ప్రార్థన చేసి, సత్యంలో నీతి యథార్థ కొరకు ప్రార్థన చేసి దైవరాజ్యాన్ని సంపాదించుకోవడానికి నీవు ముందుకు కొనసాగాలి. ఆ రాజ్యముల యుగయుగాలు దేవుని ఎదుట సూర్యచంద్ర నక్షత్రాలు అవసరం ఉండదు. మన దేవుడైన ప్రభువే ప్రకాశిస్తూ ఉంటారు. యుగయుగాలు పరలోక రాజ్యంలో నీవు వారసుడిగా, వారసురాలుగా ఉండి సంతోష గాన ప్రతిగానాలతో ఆ బంగారపు వీధులు, ముత్యములతో, రత్నములతో పొదిగించబడిన ఆ బంగారపు గృహాల్లో నువ్వు నివసిస్తావు, దేవుల్లో మేలు పొందుతావు. అట్లా చేసుకొని దైవరాజ్యం కొరకు నువ్వు ఎదురు చూడాలి. దాని కొరకు విచారించాలి, పాపం కొరకు విచారించాలి, పాపాన్ని కడిగివేయమని, చెడుతనం తొలగిపోమ్మని, చెడుతనాన్ని ఒప్పుకొని దాని కొరకు నీవు విచారం కలిగి జీవించాలి. కానీ ఈ లోకంలో దేనికోసం విచారం అనేది నీవు పడకూడదు. దేని కొరకు కూడా నీ విచారణ అవసరం లేదు. నువ్వు విచారం పడకూడదు. విచారం, ఐకిక విచారాన్ని తొలగించుకోవాలి. అలాగే చేసుకొని ప్రభువులో మేలు పొందాలని, సత్యాన్ని నమ్మి మారు మనసు పొంది నీ జీవితాన్ని మార్చుకొని దైవరాజ్యం చేరాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వం కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. మీ దయను బట్టి, నాయన కృపను బట్టి ప్రార్థిస్తున్నాను. గడిచిపోయిన కాలమంతయు కాచి కాపాడినందుకు స్తుతులు, స్తోత్రాలు. ఆయా ప్రాంతాల నుంచి లైవ్లో, ఫేస్బుక్లో, కాన్ఫరెన్స్ కాల్లో ఎవరైతే వాక్యం వింటున్నారో విన్న ప్రతి బిడ్డను దర్శించి నాయన వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఏర్పాటు చేయండి, సిద్ధపరచండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆయన ఏ ఒక్కరూ తొలగిపోకుండా స్థిరమైన మనసు, అల్పవిశ్వాసం లేకుండా చేయండి. మీరు మాకు అప్పగించిన విశ్వాసులు, సేవకులు, సంఘస్థులు, ఆయా ప్రాంతాల నుంచి ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని అనేకులు మీ సన్నిధికి వచ్చి మేలు పొందడానికి, సత్యం రావడానికి సిద్ధపరచండి, ఏర్పాటు చేయమని పడిపోకుండా చేయండి. నాయన ఇదిగో మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. చెప్పిన వాక్యంలో తప్పులు, పొరపాటు నుండి క్షమించు. ఐకిక విచారాలు మందమత్తనంగా, ఇవన్నీ తిండి వల్ల, మత్తు వల్ల ఐకిక విచారము మందముగా ఉండొద్దని వాక్యం చెప్తుంది ప్రభా. అటువంటివన్నీ తీసేసుకొని మేము జాగ్రత్త కలిగి, భక్తి కలిగి మీ యందు నడుచుకోవడానికి సహాయం చేయండి. ఈ పరిసర ప్రాంత ప్రజలు అనేకులు మారుమనసు రక్షణ పొందుటకు సహాయం చేయండి. సేవకులు అనేకులు మీ సన్నిధికి వచ్చి పడిపోకుండా చేయండి, విశ్వాసులు పడిపోకుండా చేయండి. మీరు అప్పగించిన వారు ఏ ఒక్కళ్ళు తొలగిపోకుండా నిలబెట్టి సహాయం చేయమని నాయన మీ దాసుని, దాసురాల కుటుంబాన్ని దీవించి బలపరిచి ఏ ఒక్కరూ తొలగిపోకుండా బలహీనతల నుంచి, సమస్యల నుండి విడిపించి, ఇబ్బందుల నుంచి విడిపించమని, ఇంకా రాలేని వారు మరొకసారి కలుసుకోవడానికి ఏర్పాటు చేయండి నాయన. ముఖ్యంగా తెల్లవారుజాను స్తుతి ఆరాధనలు తోడుకుండండి. ఇప్పుడు జరగబోయే విజ్ఞాపన ప్రార్థన అంతట్లో తోడుగుండి సహాయం చేయమని ఇప్పుడు మా ప్రభువును, మా రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమేన్. మీ అందరికి వందనాలండి, అందరికి వందనాలు.